Vasumati. Quite a classical name, eh? Vaijantimala, Madhubala, like that Mishia. Classical dancer, man. Bye. ये देख आशिक को कल जब भाषण दे रहा था तो लगा बापू का अवतार है। అపర్ణ ఘాట్ ని ఆనుకొని ఉన్న మార్కెట్ లో ఉంటుంది మోతీలాల్ వోరా స్వీట్స్ దుకాన్. అక్కడి నుంచి ఘాట్ మొత్తం కనిపిస్తుంటుంది. ఆ మెట్ల మీద కూర్చొని వచ్చిపోయే ఆడవాళ్ళని చూడడం ఖర్చు లేని వినోదం. గంటకో టీ చెప్తే చాలు, ముప్పావలా ఉంటే సరిపోతుంది. సార్ టీ ఒకటి, నలుగురికి ఒకటే టీ. ఆ రోజు వసుమతి డాన్స్ క్లాస్కి రాలేదు. అందరం అక్కడ సమావేశమయ్యాం. హిట్లర్ ఆఫీసులో పోలాండ్ మీద యుద్ధం ప్రకటించే ముందు కూడా అంత సైలెన్స్ ఉంటుందనుకున్నాం. మా అమ్మమ్మ వాళ్ళ చిన్నమామయ్య చనిపోయాడు. వసుమతి వచ్చింది. నా లైఫ్లో ఫస్ట్ టైం పాడగడుతున్నా. బట్టల దండం కంటే కొంచెం గట్టిగా కట్టాలంతే. ఎందుకంటే బట్టల కంటే అవి వేసుకునే మనిషి కొంచెం బరువు ఎక్కుంటాడు కదా. ఊరుకో అక్క, పోయిన వాళ్ళతో పాటు మనం పోతామేంటి? కాస్త కాఫీ పోయినరా. ఇవి ఓదార్చిన గొంతు ఎండిపోతుంది. నాకు ఇలాంటివి ఇష్టం ఉండదు. ఆయనకి అంతే తల్లి, టీలు కాఫీలు అస్సలు పడేవి కాదు. ఊరుకోలే అక్క, 70 ఏళ్ళు బతికాడు. ఇంకా ఉండి ఎవరికి ఉపయోగం? మందుల షాప్ వాళ్ళకి, డాక్టర్లకి తప్ప. ఇవన్నీ మా ఇంట్లో వాళ్ళకి తెలిస్తే బాగోదు. ఆయన కూడా అంతే తల్లి, ఎవరికి తెలియకూడదు అని రోగాన్ని దాచిపెట్టి పోయాడే అమ్మ. రాత్రి కూడా కంది పచ్చడి చేయమని నూనె వేసుకుని ఇంత పచ్చడి తిన్నాడే మహారాజు. అంత తినే అరక్కపోయాడు. ఇలాంటివి చేస్తే మా వాళ్ళు నా చదువు మానిపించేస్తారు. దయచేసి నా వెనకాల పడడం మానేయండి. ఎప్పుడు శాంత అంటూ నా కొంగు పట్టుకుని తిరిగేవారు. బతుకుండగా ఒక్కరోజైనా కడుపు నిండా భోజనం పెట్టావా బావుకే? చికెన్ తింటానంటే వేడి చేస్తుంది అనేదానివి, మటన్ అంటే అరగదనేదానివి, చేపలంటే ముళ్ళు ఉంటాయనేదానివి, పచ్చళ్ళు తిని అల్సర్ వచ్చిపోయాడు. కనీసం 10వ రోజునైనా 10 మందికి గట్టిగా భోజనాలట్టు బావ ఆత్మ శాంతిస్తుంది. అలాగే ఎదవక్క చేరి ఎక్కువైపోయింది. ఈ ఆడవాళ్ళతో కూర్చుంటే ఏ పని తగనివ్వరు. మనం అనుకున్నది మనం చేసేయాలంతే. ఒరే కాఫీ ఎక్కడ ఉందరా? రే వసు, బాయ్ 2.5 కిలో ఖీర్ ముందేనా? తన లోపలేవో స్వీట్లు తీసుకుంటుందిరా. కిట్నా 10 రూపాయ. రే ప్యాకింగ్ కూడా అయిపోయిందిరా. డబ్బులు ఇస్తోంది, రా. ఇంకెళ్ళిపోతుంది. మిమ్మల్ని బాధ పెట్టినందుకు క్షమించండి. ఇంకెప్పుడు మీ వెంట తిరిగాను. మీ డాన్స్ క్లాస్ దగ్గరికి రాను. మీ చదువు ఆపక్కర్లేదు. బాగా చదవండి, పరీక్షలు బాగా రాయండి. పాస్ అయ్యకి వచ్చి నేను పెళ్లి చేసుకుంటాను. గాడ్, అమ్మాయి పేరు తప్ప ఇంకేం తెలీదు. అలవాట్లు ఇష్టాలు అభిప్రాయాలు ఏమి లేకుండా పెళ్ళ. ఇట్స్ ఎ బిగ్ నో నో ఫర్ మీ సర్ జీ. 2 ఏళ్లు తెలుసుకొని నువ్వేం చేశావు? సెండ్ ఆఫ్ ఇచ్చొచ్చావు. కుదరలేదు, వదిలేసాం అంతే. నచ్చలేదు, వదిలేశాను, కరెక్ట్.
కుదరలేదు వదిలేశాను. కన్వీనియన్స్, పొగరు. ఓకే పొగరే అంటే అది తప్పేంటి? అంటే ప్రేమిస్తే పెళ్లి చేసుకోవాలనుందా? మా ఇంకా వేరే ఆప్షన్స్ ఏమి ఉండవా? ఉంటాయి. అప్పట్లో ఇంకేం లేవు, పెళ్ళే. దట్స్ అ ప్రాబ్లమ్ ఆఫ్ యువర్ జనరేషన్ సర్. యూ కాంట్ హెల్ప్ ఇట్. ఇప్పుడు దీని కానీ పెళ్లి చేసుకున్నంత తేలిక వదిలేదా? ఎంత కంపైపోయిందో తెలుసా? ఇంత ఈజీగా బాగా చెప్పడం తాడ తీసేసి ఉండేది. అలమనీ, మెయింటెనెన్స్, ప్రాఫిట్ లాస్, నా ఇన్కమ్, నా లాస్ట్ 2 years నాకైనా ఎక్స్పెండిచర్, మట్టి మసాలా అన్ని కలిపి నా చేత కట్టి తాడు తెంపేసేది. పెళ్లి చేసుకోలేదు కాబట్టి అలా పువ్వులు ఇవ్వగానే వావ్ సో క్యూట్ అని ముద్దు పెట్టేసి వెళ్ళిపోయింది. యా సర్జీ చెప్పనా? మా టైంలో పెళ్ళంటే పందిళ్ళు, తలంబరాలు. ఇప్పుడు పెళ్ళంటే అగ్రిమెంట్లు, లాయర్లు. వాడికి ఇది ఉంది, నీకు ఇది ఉంది. అదే తేడా మీ ఇద్దరికి. సర్జీ తర్వాత ఏమైనా చెప్పండి సర్జీ. అర్జున్ గాడి గొప్పతనం ఏంటంటే పెళ్లి చేసుకుంటానని ఆ అమ్మాయికి అక్కడే కారులో ఉన్న వాళ్ళ నాన్నకి ఒకేసారి చెప్పాడు. సర్జీ తర్వాత గొడవ అయిందా? అదంతా తెలియదు గానీ ఆ అమ్మాయిని కాలేజ్ మాన్పించి వేరే ఊరు పంపేశారు. ఎన్నిసార్లు కలిసినా వెళ్ళిపోయే ముందు చివరిసారి చూడటం నిజంగా స్పెషల్గా ఉంటుంది. ఇంకో 10 నిమిషాల తర్వాత నేను నీతో మాట్లాడాలంటే ఇంటర్నేషనల్ కాల్ అవుతుంది తెలుసా? నువ్వు చదివేది ఆర్ట్స్, నీ కామర్స్ వర్కౌట్ అవ్వదు. మికి నువ్వు చాలా స్టైల్గా ఉంటుంది అనుకుని ఎప్పుడు పెట్టుకు తిరుగుతుంటావి. నీ డార్క్ గ్లాసెస్ ఎవరికైనా ఇచ్చేసే. 70s లో విలన్లా ఉంటావు. చూసావా నువ్వు బ్రేకప్ అవగానే ఎంత ఫుల్ ఫ్లో నిజాలు చెప్పేస్తున్నావా? నువ్వు ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయకపోతే బాగుంటావు. నేను అలాగే పడ్డాను. ట్రై చేయకుండా ఉంటాం ఎలాగే? నేను చేశాను కదా, నీకు తెలిసిందా? అవతల వాళ్ళు తెలియకుండా అన్ని లోపల దాచేస్తుంటే ఎలా తెలిస్తే? పద్ధతి మార్చుకో. I'll try. ఇంకా నీ ఐప్యాడ్ సాంగ్స్ మొత్తం డిలీట్ చేసాయి. కుదరకపోతే అట్లాంటిక్ లో పడాయి. చాలా భయంకరమైన పాటలు అవి. టెర్రరిస్ట్ టార్చర్ చేయడానికి వాడచ్చు వాటిని. మై గాడ్ మికీ. అదో ఇంకో విషయం, పబ్కి వెళ్ళు కానీ డ్రింక్ చేయి. డ్రింక్ చేస్తే నువ్వు ఈజీగా ఎవడో ఒకటి పడిపోతావు. అందరూ నాలాంటి వాళ్ళు మంచి వాళ్ళు ఉంటారు కదా, అడ్వాంటేజ్ చేస్తున్నారు. అందుకని Stupid. నువ్వు అడ్వాంటేజ్ తీసుకోవాలని నేను అలా యాక్ట్ చేశాను. అమ్మ రాక్షసి, నువ్వు మాత్రం అలా నవ్వకే తల్లి. నీ నవ్వు చూసే పడిపోయినా నేను. నైట్ టైం 10,000 watts బల్బ్ వెలిగిస్తే ఎంత మెరుపు వస్తో అంత వెలుగు వచ్చేస్తుంది నేను చూడగానే. మళ్ళాంటి వల్ల కాల మామూలు మగల వల్ల ఏమవుతుంది, కింద పడి దేనికి చచ్చిపోతాను. అయితే నేను మా ప్రొఫెసర్ ని చూసి నవ్వాలి. ఆయన గ్రూప్ లో నాకు సీట్ కావాలి. నీకు సీట్ ఒకటి ఇంకెవడికి ఇస్తాడు బేబ్స్? అడిగి పాస్తాల పాయసం కలిపి చంపేస్తాను. మైకేల్ చెప్పాడని చెప్పు. చెప్పానులే. మీరా? వేర్ ఇస్ మై స్విమ్ సూట్? ఇట్స్ ఇన్ ద కబర్డ్. Hey, who's that in the skimpy skirt? మికీ. ప్లీజ్ నో. మీరు చచ్చిపోతావా? That's disgusting. Bad behavior, Mickey. Very bad behavior. నా రూమ్మేట్ పేరు శశి. వెరీ నైస్ గర్ల్. బట్ నా అంత బాగుండదు. నీకంటే బాగాలేనప్పుడు పర్లేదు. నీకంటే నెక్స్ట్ లెవెల్ ట్రై చేయగలి కానీ నీకంటే తగ్గకూడదు. నన్ను మర్చిపోయావా? ట్రై చేస్తున్నానే. ఇప్పుడు ఒక అమ్మాయిని చూశాను, వెనక నుంచి చాలా బాగుంది. ముందు నుంచి ఎలా ఉంది? బాగుంటే నీ ఫోన్ కట్ చేసి దాంతో మాట్లాడేవాడిని కదా. నీ గొడవ ఏంటి? ఎవడైనా తగులుకున్నాడా? సుధీర్, మై ఫాదర్స్ ఫ్రెండ్ సన్. హిస్ ఎ పొలిటీషియన్. మంచోడే. డిన్నర్ కి పిలిచాడు.
ఏం చేయను? నన్ను అతను ఇష్టపడుతున్నాడేమో అనిపిస్తుంది. నువ్వు కూడా అంతేం లేదు. కొంచెం వెళ్ళనా? వెళ్ళు, తగులుకో, తాడ తీసే, వాడికి అమ్మాయి అంటే విరక్తి కలిగేలా చేసే. విష్ ఆల్ ది బెస్ట్. కానీ నేను నీతో ఏమేం తప్పులు చేశానో అవి మళ్ళీ చేయకూడదు అనుకుంటున్నాను. సో నువ్వు నన్ను గైడ్ చేయాలి. విల్ యూ? నాకు వేరే దారి లేదు కదా, తప్పదు కదా. మీరా సుధీర్ గారితో డిన్నర్కి వెళ్తుంది. హార్ట్లో చిన్న క్రాక్ సర్జీ. నిజం చెప్పనా, చిన్న మంట కూడా స్టార్ట్ అయింది. అయినా సుధీర్ గారితో తన అలా మూవ్ అయిపోతున్నప్పుడు నేను ఇలా మీ ముందు కూర్చున్న బ్లాక్ కాఫీ తాగుతూ టైం వేస్ట్ చేయడం నాకు అసలే నచ్చలా. అబ్బా, నాకు I'm free. I'm single, ready to mingle. ఈ రోజు నా టెలిఫోన్ మెసేజ్ బాక్స్ అంతా అమ్మాయిల మెసేజ్లతో వచ్చి వచ్చి క్రాష్ అయిపోవాలి. సర్జీ, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ సర్జీ. నేను ఎక్కువసేపు దేంట్లో కూడా బాధగా ఉండలేను. సర్జీ, అమ్మాయి వెళ్ళిపోయినప్పుడు మీ అర్జున్ కూడా ఎలాగ ఉంటాడుగా? ఇలా ఎప్పటికీ ఉండడు, ఉండలేడు. అమ్మాయి వెళ్ళిపోయిన 2 నెలల్లో 40 పుస్తకాలు చదివాడు, 100కి పైగా మొక్కలు నాటాడు, రోజుకి 7 మైళ్ళు చొప్పున దాదాపు 500 మైళ్ళు నడిచాడు. అయినా వసుమతి మనసులోంచి వెళ్ళలేదు. అందుకే టికెట్ కొనుక్కొని అలహాబాద్ రైలుకి ఫస్ట్ టైం కనపడేప్పుడు ఇష్టం డ్రెస్ కలర్ గుర్తుందా? కలిగి ఉండేవాళ్ళు మీరు. బాత్రూమ్ ఖాళీ అయింది, నువ్వు వెళ్ళరా.